ఐటీబీపీ కిచెన్ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో పెట్టే అవకాశం ఉందా, ఆఫ్లైన్లో పెట్టే అవకాశం ఉందా? ఈ వీడియోలో అయితే మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అఫీషియల్ ఇగోండి ఏదైతే మనకు ఉందో ఇగో మనకు పీడిఎఫ్లో చూసుకుంటే కనుక ఈ కాలం కనుక మనం చూసుకుంటే ద రిటర్న్ ఎగ్జామ్ ఇగోండి ఈ కాలం అయితే చూడండి. The written examination carrying 50 marks. However, pattern of written test OMR based or computer based test CBT will be at the direction of ITBPS. The pattern of question of paper written examination will be as under. అంటే మనకు ఎగ్జామ్ అయితే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ రెండిట్లో పెట్టే అవకాశం అయితే ఉంది. అది ఎగ్జామ్ పెట్టే టైంకి మీకు వెబ్సైట్లో మేమైతే తెలియపరుస్తాము అనేసి అయితే వాడు చెప్పాడు. కానీ దీని యొక్క రియల్ ట్రూత్ ఏంటంటే ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లోనే పెడతాడు. ఎందుకు అనేసి అంటే ఇప్పటి వరకు వచ్చిన ట్రేడ్స్మెన్ ప్రతి నోటిఫికేషన్ కూడా వాడు ఆన్లైన్లోనే పెట్టాడు. మనం ఈ విషయం అనేది మనం ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ మనం బేస్ చేసుకుంటే ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ ఆన్లైన్లో పెట్టాడు. బిఫోర్ ఇయర్ ఏదైతే 2019లో మనకు ఐటీబీపీ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ వచ్చిందో ఫస్ట్ అనేది ఆఫ్లైన్లో పెట్టాడు. ఆఫ్లైన్లో పెట్టడం వలన పేపర్ అనేది మనకు ఏమైందంటే గలత్ అవ్వడం వలన లీక్ అయిపోయింది ఆ పేపరు. చాలామంది కొనేసారని ఆ టాప్కి రావడం వలన ఆ పేపర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రివైజ్ మళ్ళీ ఆన్లైన్ టెస్ట్ పెట్టాడు. 2019 పేపర్ 2021లో పెట్టాడు. అప్పటి నుంచి ఆన్లైన్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు పేపర్ అని చాలా హార్డ్గా ఇచ్చాడు. సో కాబట్టి మనకు ఏదైతే ఐటీబీపీ కిచెన్ సర్వీస్ యొక్క పేపర్ ఉందో పేపర్ అనేది ఆఫ్లైన్ అయితే కాదు, ఆన్లైన్. దట్టు మనం ఎగ్జామ్ రిలేటెడ్ ఈ విధంగా మనం చూసుకుంటే దేర్ ఆర్ 10 క్వశ్చన్స్ ఆఫ్ హిందీ అండ్ ఇగోండి ఇక్కడ చూడండి దేర్ ఆర్ 10 క్వశ్చన్స్ of Hindi questions for English. Each candidate have option item 10 questions of their either of languages. అంటే మనకు ఇంగ్లీష్ అనేది హిందీ అనేది 10 క్వశ్చన్స్ ఉంటాయి 2 లాంగ్వేజ్లో. మీకు ఏ లాంగ్వేజ్ నచ్చితే ఆ లాంగ్వేజ్లో మీరు పెట్టుకోవచ్చు అనేవాడైతే పెట్టాడు. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లోనే అటెంప్ట్ చేస్తారు, ఎందుకంటే మనకి హిందీ రాదు కాబట్టి. నార్త్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ రాజ్య భాష అంటే వాళ్ళ మదర్ లాంగ్వేజ్ అనేది హిందీ కాబట్టి వాళ్ళకు ఈ 3 సెక్షన్లు కాకుండా అంటే మనకి ఏదైతే చూడండి జనరల్ నాలెడ్జు, జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, తర్వాత అనలైటికల్ యాప్టిట్యూడ్ అంటే రీజనింగు, తర్వాత టు టెస్ట్ ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీషు, ఇవన్నీ మనం కొట్టుకెళ్ళిపోతాం. కానీ ఒక్క జీకే జిఎస్ దగ్గరికి వస్తేకి కొద్దిగా ఇబ్బంది పడతాం. అదే జీకే జిఎస్ అంటున్నాను, ఇంగ్లీష్ టాపిక్స్కి వచ్చేసరికి. సో కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఇంగ్లీష్ అయితే మనకి ఎగ్జామ్ అయితే ఆఫ్లైన్ కాదు, ఆన్లైనే. సో ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.